అందరికీ హాయ్ అండి. కాజు టమాటా ఎలా చేయాలో చూపిస్తాను. ఒక కళాయిలో నేను చూపిస్తున్నట్లు ఒక 5 స్పూన్ల మందం నూనె పోసుకోవాలి. ఆ నూనె బాగా వేడైన తర్వాత చిన్న చిన్న ఎల్లిపాయ ముక్కలు వేసి అవి వేగనివ్వాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలు అల్లం ముక్కలు కూడా కట్ చేసుకో, ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువ ఉన్న అల్లం ముక్కని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 4-5 కాజు కూడా నానబెట్టినవి వేసి సిమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి. లేకపోతే పచ్చి వాసన వస్తుందండి. అల్లం వెల్లిపాయలు వేగితే కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది. వేగిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసి సిమ్లో బాగా వేగనివ్వాలి, కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగు అంటితే చేదొస్తుందండి కూర. స్టవ్ దగ్గరే ఉండి స్లోగా చిన్నగా కుక్ అవ్వనివ్వాలి. మీడియం సైజులో పెట్టి కలుపుతూ కుక్ అవ్వనివ్వాలండి. టమాటా ముక్కలు, కాజు, అల్లం వెల్లిపాయ ముక్కలు మొత్తం కుక్ అవుతాయి దానిలో. ఇట్లా నూనె పైకి తేలుతున్నంతసేపు ఉడకనివ్వాలి. ఇలా నూనె తేలితే టమాటా ముక్కలు ఉడికినట్టే. తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టాలి. బాగా చల్లారనివ్వాలండి, లేకపోతే అది మొత్తం హీట్ అవుతుంది. మెత్తగా పేస్ట్ లాగా బాగా మెత్తగా అవ్వనివ్వాలి. కొంచెం అవ్వకపోతే వాటర్ కూడా పోసి కొంచెం తిప్పాలి. తర్వాత అదే కళాయిలో మళ్ళీ ఒక 3 స్పూన్ల మందం నూనె పోయాలండి. నూనె బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ సరిపోదు అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. అది వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, కొన్ని చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం ఒక చిటికెడు పసుపు వేయాలి. పసుపు వేసి కూడా కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం మిక్సీ పట్టిన టమాటా ప్యూరీ ఉన్నది కదా, దాంట్లో కాజు, అల్లం, వెల్లిపాయల ముక్కలు, టమాటా ముక్కలు 3 వేయించినవి మిక్సీ పట్టాలి. ఆ మిక్సీ పట్టిన పేస్ట్ ఆయిల్లో వేసుకొని సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. కొంచెం లైట్గా ఆయిల్ తేలుతున్నప్పుడు చుట్టూ ఇలా చూపిస్తున్నట్లు చిన్న చిన్న బబుల్స్ పైకి రావాలి. తర్వాత ఆయిల్ తేలిన తర్వాత ఒక 2 స్పూన్లు కారం, తగినంత ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. అడుగంటుతుందండి, మనం దగ్గరే ఉండి ఉడకనివ్వాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం మసాలా కూడా వేసి కొంచెం ఉడికిన తర్వాత కాజు, మనం నానబెట్టిన కాజు ఉన్నాయి కదా, అవి కూడా వేయాలండి. అవి కూడా వేసి కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం జోరు ఉంది కదా, కొంచెం దగ్గర పడిన తర్వాత కర్రీలో కొంచెం దగ్గర పడిన తర్వాత మసాలా వేయాలండి. మసాలా వేసి కొంచెం ఉడకనివ్వాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. సిమ్లోనే చేయాలి ఈ ప్రాసెస్ మొత్తం, లేకపోతే అడుగంటిపోతుందండి, కూర అంతా చేదొస్తుంది.